ప్రభు యేసు క్రీస్తు నామములో మిక్కిలిగా ప్రేమింపబడి సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి యొక్క మహోత్సవ వాక్య పరిచర్యకు మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 2వ అధ్యాయము 20వ వచనము, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ప్రియులారా, కేరళ రాష్ట్రంలో ఎర్నాకుళం జిల్లాలో మువట్టుపుర లేదా పెరంబవూర్ దగ్గర పునీత థామస్ గారి యొక్క చర్చి ఉంది. ఆ చర్చి దగ్గర అంతోని వారి యొక్క గృహ ఉంది. అది గత 50 ఏళ్ల నుంచి ఆ గృహ ఉంది. ఆ గృహకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఇంతకుముందు ఒక చెట్టు మొలిచేదంట. చెట్టు మొలిస్తే ఏం చేశారంటే దాన్ని వేర్లతో సహా పీకేశారు. పీకేసిన తర్వాత దానికి బేస్మెంట్ వేసేసారు. సిమెంట్తో రాళ్ళు అవి వేసేసి ఒక అంతోని వారి యొక్క గృహను నిర్మించారు. నిర్మిస్తే అక్కడ ఎటువంటి మట్టి ఏమీ లేదు, కానీ అక్కడి నుంచి ఒక చెట్టు వస్తుందంట. చెట్టు వస్తుంది, ఆకులు రాలిపోకుండా ఆకులు అక్కడ వికసిస్తూనే ఉన్నాయి. ఈ రోజు కూడా అది అక్కడే ఉంది. జస్ట్ 10 రోజుల కిందట నేను అక్కడికి వెళ్ళి చూశాను అన్నమాట. అక్కడ వారు ఏం చెప్తారంటే, మేము కింద బేస్మెంట్ ఏమీ లేదు, వేర్లు లేవు, ఏమీ లేవు, కానీ మర్రి చెట్టు వలె ఆ చెట్టు ఉంది అక్కడ ఆ గృహలో. అంతోని వారి యొక్క స్వరూపాన్ని అద్దాలతో దాన్ని బంధించారనమాట. దానికి అలా చేస్తే ప్రతి మంగళవారం కూడా ఈ విశ్వాసులు ఏం చేస్తారంటే దానిని ఓపెన్ చేసి క్లీన్ చేస్తారు. ఎప్పుడైతే క్లీన్ చేయడానికి వెళ్తారో అప్పుడు ఆ ఆకులు పడిపోయి ఉంటాయి కదండి, ఆ ఆకులు వాళ్ళు తీసుకెళ్ళి తింటే వారికి ఉన్నటువంటి ఆ బాడీ పెయిన్స్ అయితేనేమి, ఇతర ఏ వ్యాధులు అయితేనేమి అవి ఈ రోజుకి కూడా నయమైపోతున్నాయంట. ఇది జస్ట్ ఇక్కడ కేరళలో ఈ రోజు కూడా జరుగుతుంది. అందుకే పునీత పౌలు గారు అన్నారు కదండి, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. పునీత అంతోని వారు తలపెట్టినటువంటి ప్రతి కార్యములో, పునీత అంతోని వారు చేపట్టినటువంటి ప్రతి ఒక్క క్రియలో కూడా యేసు ప్రభుల వారు ఉన్నారు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన అద్భుతాలు చేయగలిగాడు. ఆయన ఉన్నాడు కాబట్టి అంతోని వారు ఏమి చేసినా ఏమి చెప్పినా అద్భుతాలు జరిగేవి. అందుకే ప్రొటెస్టెంట్ సోదరులకు తెలపడం ఏమనగా, ప్రియులారా, ఇది మేము కథోలిక క్రైస్తవులు కానీ గురువులు కానీ మేమందరం కూడా పునీతులను గౌరవిస్తాం. వారి యొక్క మధ్యస్థ ప్రార్థనను మేము అడుగుతామే కానీ వారి దేవుడని మేము ఎప్పుడు కూడా ఆరాధించాం. ఇది గమనించాలి. అందుకే చూడండి, అంతోని వారి యొక్క జీవితం చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో అద్భుతాలతో నిండి ఉంది. ఒకనాడు అంతోని వారి యొక్క తండ్రి వేరే చోటుకు వెళ్తూ, బాబు నువ్వు తోటల దగ్గర ఉండు, చూసుకుంటూ ఉండు, ఎటువంటి పక్షులు రాకుండా అని చెప్తే దగ్గర ఉన్నటువంటి చర్చి బెల్ అక్కడ మోగుతుంది అనమాట. ఎలాగైనా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి చర్చికి అంతోని వారు పక్షులు అన్నిటిని కూడా పిలిచి ఒక రూమ్లో బంధిస్తాడనమాట. అప్పటికే తండ్రులు ఇద్దరు వచ్చి, బాబు ఏమైపోయాడని చూస్తే ఆయన చర్చిలో ఉంటాడు. బాబు తోట దగ్గర ఉన్నామంటే నువ్వెందుకు చర్చిలో ఉన్నావని చెప్తే, డాడీ నేను పక్షులు అన్నిటిని కూడా బంధించి నేను ఇక్కడ ఉంచాను అని ఆ రూమును తెరిచి చూపిస్తాడనమాట. ఈ విధంగా ఎన్నో 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 అద్భుతాలు చేస్తూ ఆయన ఈ రోజుడికి ఒక గొప్ప పునీతుడుగా ఉన్నాడు. అంటే ఆయన యందు జీవించినది ఎవరయ్యా? ఆయన యందు జీవించేది అంతోని వారి యొక్క తల్లిదండ్రులు కాదు, అంతోని వారి యొక్క బంధువులు కాదు, నువ్వు కాదు, నేను కాదు, ఎవరు కాదు, కానీ బట్ యేసు ప్రభువు వారు. యేసు ప్రభుల వారు ఎప్పుడైతే మనలో ఉంటాడో, మనతో ఉంటాడో, మనం కూడా అంతోని వారి వలె గొప్ప కార్యాలు చేస్తాము. అదేవిధంగా తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 1:5 చదువుకుంటే, సంపూర్ణమగు నమ్మకంతోనూ మేము సువార్తను మీకు అందించితిమి. సంపూర్ణమైనటువంటి నమ్మకంతో అంతోని వారు జీవించారు.
ఆయన జీవించారు, జీవింపచేశాడు, అద్భుతాలు చేశాడు. మరి ఆయనను నమ్ముకుంటూ గౌరవిస్తూ ఆ తండ్రి దేవునికి దగ్గర వెళ్తున్నటువంటి మనకు ఆ నమ్మకమైనటువంటి సంపూర్ణమైనటువంటి సువార్తను ప్రకటించేటటువంటి ఆ భావం నీలో నాలో ఉందా? కనబరుస్తున్నామా, తెలియచేస్తున్నామా అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక చిన్న అద్భుతాన్ని మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే ప్రియులారా, ఒకానొక నాడు అంతోని వారు వేరే చోటికి బయలుదేరుతుండగా తండోపతండాలుగా వర్షం వస్తారనమాట. వర్షం వస్తే ఒక ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే ఆవిడ చోటు ఇస్తుంది. ఇక్కడే ఉండండి ఫాదర్ గారు, ఉదయాన్నే వెళ్ళిపోదని చెప్తే ఆ ఇంటిలో అన్నీ ఉన్నాయి, కానీ ఆమెకు కొరత ఉంది. అదేమిటంటే వాళ్ళ ఇంట్లో సంతానం లేదు. లేకపోతే అంతని వారు వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తాడనమాట. ఏమిటంటే, అమ్మా, నీవు అతి త్వరలో గర్భవతి అవి నీవు సంతానాన్ని పొందుతావు అని చెప్తే అంతని వారు చెప్పిన విధముగా ఆమె గర్భము పొంది సంతానాన్ని పొందుకున్నది. ఈ విధంగా ఎన్నో 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 అద్భుతాలను నేటికి కూడా మనము చూడవచ్చు. కావున మనందరం కూడా ఈ పండగ రోజున అంతోని వారా మా కొరకు వేడుకొనండి. తండ్రి దేవునికి మన అందరం కూడా అంతోని వారితో కలిసి ఆయనను ఆరాధిస్తూ పూజిస్తూ దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవిద్దాం. ఈ అంతోని వారి యొక్క మహోత్సవము మన కుటుంబాలలో, మన బంధుమిత్రాదుల కుటుంబాలలో, అన్ని అవసరాలలో, అన్ని ఇబ్బందులలో, అన్ని కష్టాలలో, అన్ని వేదనలలో, అన్ని కొరతలలో ఉండి అన్నిటినీ నెరవేర్చి మనకు నిత్య విశ్వాసాన్ని, నిత్య జీవమును అనుగ్రహించుదురుగాక. ఆమేన్.